రావు బహదూర్ రచన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. మహా కాటకం వచ్చి పడిందట కదా, మీరు రేట్లేమి ఎక్కించలేదటయ్యా? లేదు బాబయ్య, గెడ్డానికి అప్పుడు ఆనాయే ఇప్పుడు ఆనాయే, దయగల కామందులింకో అర్ధన డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వలసిందవునా? తమలాంటి దయగల మహారాజులకైతే ఇటువంటి మంచి బుద్ధి ఉంటుంది కానీ అందరికీ ఉంటుందా అండి? నేను ఎప్పుడు క్రాఫ్ట్ చేయించుకున్నా మా ఊళ్ళో రూపాయి ఇచ్చేవాణ్ణి ధర్మరాజులు. అంతేకాకుండా పండుగ పబ్బం వచ్చిందంటే మంగళకి బహుమానం. కష్టసుఖాలు తెలిసిన వారు అలాగే చేస్తారండి. గెడ్డం మీద గరుకు లేకుండా చూడు, సాపుగానే చేస్తున్నాలేండి. ఒక్క మంగళకే కాదు, నన్ను ఆశ్రయించి పనిచేస్తున్న వాళ్ళందరికీ నేను ఏ విధంగా చేస్తుంటాను. డబ్బుకు లక్ష్యం లేదు, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడమే నా విషయం. చిత్తం, తమదే ఊరండి బాబుగారు? మాది విజయనగరం. విజయనగరం మహారాజా నాకు పెద్ద తండ్రి. అలాగా అండి. ఈ ఊళ్ళో తమకు బంధువులెవరన్నా ఉన్నారండి? ఇక్కడ సబు జడ్జి గారు నాకు మేనమామ. ఓహో, తమ పేరండి? గెడ్డం చేయడం అయిపోయిందా? నా పేరు రావు బహదూర్ అంటారు. అయిపోయింది బాబయ్య. బేష్, బాగా చేసావోయ్. తలకు కొంచెం చమురు రాసి మాలిసు చేయాలి అని మంగలి గెడ్డం చేసిన అనంతరం రావు బహదూరు చెప్పటం వల్ల మంగలి ఆ విధంగా అతని తలకు చమురు పట్టించి మాలిసు చేయటం మొదలుపెట్టాడు. చేరువ కూర్చేలో అరడజను మంది క్షౌరాల కోసం వేచి ఉన్నప్పటికీ మంగలి విఠల్ ఆలస్యమని ఆలోచించకుండా ఓపికతో చేస్తున్నాడు. చేతులు కూడా కొంచెం పిసకబోయి అని అనంతరం, ఇదిగో గోళ్ళు మర్చిపోయావు. తర్వాత ముఖానికి కొంచెం స్నో రాసి పౌడర్ అద్దాలి. స్నో ఉంది గానండి అని మంగలి అన్నాడే గాని పౌడర్ లేదంటే ఆ శ్రీమంతుడు ఏమనుకుంటాడో అని తక్షణం జేబులో నుంచి ఒక పావలా కాసును తీసి ఓ కుర్రాడి చేత పౌడర్ డబ్బా తెప్పించి రావు బహదూర్ కోరిన ప్రకారం అతనికి స్నో రాసి ముస్తాబు చేశాడు. అంత చేయించుకున్న ఆ దర్జా పురుషుడు కనీసం ఒక ₹1/2 అయినా ఇస్తాడని 2 గంటలు చాకిరి చేసిన మంగలే కాకుండా అక్కడ క్షీరాల కోసం వేచి ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. రావు బహదూరు గుడ్డలు దులుపుకుంటూ డబ్బులు పంపిస్తా అని వెళ్ళిపోతుండగా మంగలి తెల్లబోయాడు. తమ బస ఎక్కడండి? బసెందుకోయ్, డబ్బులు మా నౌకరిచ్చి నేను పంపుతాగా అని మోటుతనంగా వెళ్ళిపోతున్న బహదూర్ని ఏమంటాడు మంగలి? గుటకలు మింగుతూ గుడ్లు విడిచిపెట్టి ఊరుకున్నాడు. చేతి డబ్బులు పావల ఖర్చు పెట్టించి 2 గంటలు మాలిష్ చేయించుకున్న షోకేల పురుషుడు కొసకు అరువు పెట్టాడేమిటి అని క్షౌరం చేసుకోవటానికి వచ్చిన వారిలో ఒకరన్నారు. దొర చేసినట్టే చేశాడు పనంతా, ఏమిస్తాడో గాని అందిట ఓ సాని అని ఇంకొకరన్నారు. ఈ ఊళ్ళో సౌజడ్జి గారి నాయనకు మేనమామట, విజయనగరం మహారాజు గారు పెత్తండ్రట. మన డబ్బులకి పోటీ ఉండకూడదు అని మంగలి తనలో తృప్తిపడి మరి ఒకరికి క్షౌరం చేయడం ప్రారంభించాడు. రావు బహదూర్ తిరిగాయన చూడకుండా వడివడిగా ముందుకు సాగిపోయాడు. ఈవేళ అనుకున్న వాటిలో ఒక పనయింది. ఇక గుడ్డలు కావాలి. ఎలాగా? తల్లి ముగుడిది, ఉద్యోగం లేకుండా కాని డబ్బు సంపాదించకుండా రోజులిలా గాలిలో దొర్లించేస్తున్నాను. ఈ ఊరొచ్చింది కొంచెం కొత్తగా బట్టి నా నిజ రూపం ఎవరికీ తెలీదు. రంగయ్య బహదూర్ అన్న కొత్త పేరుతో కొంతకాలం డాబుగా కొట్టేయచ్చు అని తనలో తాను ఆలోచించుకుంటూ ఒక చాకలి షాపు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, మీ అన్నగారు లేడు అని భీకరంగా అడిగాడు. ఆ షాపులో ఇస్త్రీ చేసుకుంటున్న చాకలి తలను పైకెత్తి, ఎవరు బాబయ్యా అని అడిగాడు. ఈ ఊరు సబ్ జడ్జి మా మేనమామ గారు. నా పేరు రావు బహదూరులే గాని మీ వాడేడి? మా వాడెవరండి? ఈ షాపులో ఇంకో ఆసామి ఉంటూ ఉంటాడుగా. అవునండి, వాడు మా బావ మరిదిలేండి. అన్న కాదు. సరే, అతనికి నేను గుడ్డలు వేశాను. వారం రోజులైంది. ఇప్పుడు అర్జెంటుగా కావాలి. మీ వాడెక్కడికి వెళ్ళాడు? నా పెళ్ళం దానితో రేవులోకి వెళ్ళాడండి. సాయంకాలం దాకా రాడు. అలాగైతే ఎలా? నాకు ఇప్పుడు అర్జెంటుగా గుడ్డలు కావాలే. సాయంకాలం దయచేయండి బాబయ్య, మీ గుడ్డలేవో నాకు తెలియవు. బాగానే ఉంది, నా అర్జెంటు సాయంకాలం దాకా ఆగుతుందటోయ్. మరి ఎలాగండి? 16 గుడ్డలు వేశాను. నావి ఆనమాలే. అందాక ఒక జతియ్యి, తర్వాత మీ గొడొచ్చాక చూసుకుంటాం. మీ గుడ్డలు నాకెలా తెలుస్తాయండి? నీకు తెలియకపోతే నేను చూసుకుంటాలే. బీరువా తియ్యి.
ఇంత బ్రతుకు బతికి బంధువునయ్యుండి నీ దగ్గర అబద్ధం చెప్పి 2 గుడ్డ ముక్కలు పట్టుకుపోనులేండి. ఎంత మాట బాబయ్య, చూసుకోండి అంటూ చాకలి బీరువా తలుపులు తీశాడు. బహదూరు లోపలికెళ్ళి, ఈ కోటు, ఈ పంచ, ఈ షర్టు మాత్రం తీసుకుంటా, మిగతా గుడ్డలు రేపు తీసుకుంటానులే అని ఆ బీరువాలోని ఇస్త్రీ మడతలలోనివి తనకు నచ్చినవి 3 బట్టలు తీసి యువతల పెట్టాడు. అవి మీవే కాదండి బాబయ్య, నావి కాకపోతే నేనెందుకు తీసుకుంటానో పిచ్చివాడా, నీకంత భయమక్కర్లేదు, నేను కట్టుకున్న గుడ్డలిక్కడే పడేస్తాగా అంటూ రావు బహదూరు తానంత వరకు కట్టుకున్న ఓ చిరుగుల బనీను, పాత పంచ, మాసికల చొక్కా అక్కడ వదిలి బీరువాలు నుంచి తీసిన దుస్తులను ధరించి దర్జాగా యువతలకు చక్కా వచ్చాడు. చెరక్కుండా ఉన్న క్రాపింగు, అప్పుడే చేయించుకున్న గెడ్డము, దాబుగా ఉన్న ఇస్త్రీ దుస్తులు. అప్పుడు అతను నిజంగా రావు బహదూర్ లాగానే ఉన్నాడు. తక్షణం అవతల వీధిలో ఉన్న కాఫీ హోటల్లో హడావిడిగా ప్రవేశించి, సార్, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, వచ్చారా అని అడిగారు. అక్కడున్న ప్రొపరేటరు వెంటనే లేచి, హెల్త్ ఇన్స్పెక్టర్ గారా సార్, ఇక్కడికి వస్తామన్నారా అని అడిగాడు. అవును, ఆయన మా బావగారులేండి, మీ హోటల్లో నుంచి మురికి నీళ్లు యువతల రోడ్డు మీదకి వస్తున్నాయని కేసు పెడతారట, మీకు తెలియదా? కేసా సామి, ఎందుకు సార్? అదేమో నాకు తెలీదు, ఆయనతో నాకు వేరే పని ఉండి ఇక్కడ కలుసుకోమంటే వచ్చా అంటూ రావు బహదూర్ అక్కడ ఓ బల్ల ఉంటే దాని మీద కూర్చున్నాడు. మీరక్కడ పదార్థాలన్నీ దేనితో చేస్తారండి? అచ్చంగా నెయ్యి సార్ అని హోటలు ప్రొప్రైటర్ సర్వర్కు కన్ను కొట్టాడు. ఆ సర్వరు వెంటనే కొన్ని పలహారాలు, చిక్కటి కాఫీని పట్టుకొచ్చి బహదూర్ ముందు పెట్టారు. రావు బహదూర్ మెదరకుండా ఆ పలహారాలను, కాఫీని సేవించి చేతులు కడుక్కున్నారు. ఏమి సార్, పలహారాలు నేతివి కావా అని హోటలు ప్రొపరేటర్ గారు. అలాగే కనిపిస్తున్నాయి అన్నాడు బహదూరు. ఈ మాటకే కొంచెంగా మీ బావగారికి చెప్పండి స్వామి అని హోటలు ప్రొపరేటర్ అనగా, ఏది, వారెంతకు రారయ్యే, మళ్ళీ వస్తానండి అని చెప్పి బహదూర్ ఇక అక్కడ నిల్చోకుండా యువతలకి చక్కా వచ్చాడు. హెల్త్ ఇన్స్పెక్టర్ నిజంగా వస్తాడనుకున్న హోటలు ప్రొపరేటరు అంతటా క్లీన్ చేయించి వారి కోసం ప్రత్యేకంగా మరికొన్ని నేతి పలహారాలు చేయవలసిందని ఆర్డర్ చేశాడు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లతో హోటల్స్ వాళ్లకు నిండా చిక్కుగా ఉండే. ఆఫీసర్లు మేసే మేతగాక ఇన్స్పెక్టర్ గారికి, బావమరుదులకి అని అల్లుళ్ళమని చెప్పుకుంటూ వచ్చి నిత్యము ఎవరో ఒకరు నేతి పలహారాలు భోజనం చేసి దయచేస్తున్నారు. ఇక నేను ఈ వ్యాపారంలో లాభం తీసేదెలా అని ఆ హోటల్ ప్రొపరేటర్ అనంతరం నెత్తి నోరు మోదుకుంటే మాత్రం లాభమేముంటుంది? పలహారం చేసిన వ్యక్తి అప్పటికప్పుడే 5-6 వీధులు దాటాడయ్యే. వాసవి రహస్యంగా తన గదిలో ఏదో ఫోటో వైపు దీర్ఘంగా పరిశీలన చేస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలిస్తే నాన్నగారికి ఎంత ఆగ్రహం వస్తుందో. ఆ జన్మాంతము నేను ఇలాగే దుఃఖంలో మునిగిపోవాలని ఆయన తలంపుగాబోలు. అయినా భగవంతుడే నా విషయంలో నిర్దయను వహించినప్పటికా పరులేం చేయగలరు? విశ్వాసకు నా ఎంతైన వాత్సల్యం ఉంది. కానీ నాన్నగారికి హడలిపోతాడు, వారేమంటారో అని అతనికి భయం. నాన్నగారికి అతనంటే అసహ్యం భావం లేకపోలేదు. అనవసరంగా తమ ఇంటిలో ఉన్నాడని, ఉద్యోగ సద్యోగాలేమీ లేకుండా సోమరితనంగా తిరుగుతున్నాడని అతనంటే ఆయనకు కోపం. తల్లిదండ్రులు లేని మేనల్లుడికి మాత్రం చేయడం ఏమంత ఘనమని అని వాసవి చేతిలో ఉన్న ఫోటో వైపు తదేక ధ్యానంతో చూస్తూ తనలో తానేమేమో తలపోసుకుంటూ ఉండగా ధర్మారావు వెనుకపాటునే వచ్చి ఆమె చేతిలోని ఫోటోను చూస్తాడు. నిర్ఘాంతపోతాడు. ఆ ఫోటో ఎవరిదే అని అతనేటప్పటికీ ఆమె తుల్లిపడి వెనుతిరిగి చూస్తుంది. ఏమో నాన్నగారు, ఈ ఫోటో ఈ గదిలో పడి ఉంది, విశ్వాసదనుకుంటా అని ఆమె లేని ధైర్యమును తెచ్చుకుని తండ్రిని నమ్మించడానికి అలా చెప్పింది. నీ గదిలో పడి ఉందా అంటూ అతడు ఆ ఫోటోను అందుకుని చూసి, ఇది విశ్వాసగాడిదే, ఇటువంటి ఫోటోలకు వాటికే అనవసరంగా డబ్బు తగిలేస్తున్నాడు కాబోలు అని తండ్రి గారన్న దానికి ఆమె జవాబు చెప్పలేదు. తల్లిదండ్రులు లేని కుంక కదా అని చేరదీసి ఇంతకాలము పెంచాను, వాడికి విశ్వాసం లేదు. ఏం చేశాడు? వాడి వాటమంతా నాకేమీ నచ్చటం లేదు. 25 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, జురాయి వెధవలతో తిరిగి చెడిపోతున్నాడు. విశ్వాసు అటువంటి వాడు కాడు నాన్నగారు, వాడి సంగతి నీకు తెలియదులే. ఊరి నిండా అప్పులు పెంచుతున్నాడట, నాకు తెలిసింది.
వాడిని త్వరగా వదులుచుకోకపోయినట్లయితే నాకు కూడా అఘోరం వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ప్రాజ్ఞుని చేశాం, విద్యాబుద్ధులు చెప్పించాం. ఎక్కడైనా 4 డబ్బులు సంపాదించుకుని వాడు బ్రతుకు వాడు బతకపోతే ఎలాగా? ఉద్యోగం ఎవరికైనా కాళ్ళ దగ్గరకు వచ్చి దొరుకుతుందా ఏం? ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. పలుకుబడి గలవారు కాబట్టి మీరే సిఫార్సు చేయాలి నాన్నగారు. వాడికి నేను సిఫార్సు చేయను. నా గౌరవం నిలబెట్టే రకం కాదు వాడు. విశ్వాసుని గురించి తండ్రి గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నందుకు వాసవి తనలో తానే ఎక్కువగా కించపడింది. చేతిలోని ఫోటోని చించి అవతల పారేసి ధర్మారావు అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. నాన్నగారి కాది నుంచి ఎందుకో విశ్వాసంటే ఎక్కువ కోపం. ఇక తప్పదు కదా అని ఇంతకాలము వానికి మాత్రమైనా చేశారు కానీ ఇక లాభం లేదు. అతని గురించి ఎప్పుడు మాటలాడినా వారిదే పద్ధతి. ఆడదాన్ని అనాథను నేనేం చేయగలను అని తండ్రి గారు వెళ్ళిపోయిన అనంతరం వాసవి విశ్వాసుని గురించి జిజ్ఞాసను పొందింది. ధర్మారావు గారు సబ్ జడ్జి ఉద్యోగము చేసి పింఛని పుచ్చుకుని 5 ఏళ్లకు పైదాటింది. విశ్వాసరావుకి అప్పగారి కొడుకు. అతనికి 16-18 సంవత్సరాల ప్రాయంలో తండ్రి గారు గతించారు. తల్లి అంతకు ముందే లేరు. ఈ కారణం వల్ల ఇంతకాలం నుంచి మేనమామైన ధర్మారావు మేనల్లుడి దగ్గర పెట్టుకుని పోషిస్తున్నాడు. మేనల్లుడిని ఈ విధంగా ఆదరించడం అతనికి మనసులో ఎంత మాత్రమూ ఇష్టంగా లేదు. అయినప్పటికీ తాను ఉచ్చస్థితిలో ఉంటూ తల్లిదండ్రులు లేని విశ్వాసకు ఈ మాత్రం చేయలేకపోయినాడని సాటి బంధువులందరూ ఏమైనా అనుకుని పోతారేమోనని వెర్చి చేస్తున్నాడు. వాసవి ధర్మారావుకు కలిగిన దుక్కడే కూతురు. 18 ఏళ్లకు దగ్గర వయసు. సౌందర్య విద్యా నాగరికతల్లో తీసిపోకుండా జనముద్దుగా ఉండవలసిందే. కానీ 12 ఏళ్ల పసితనమప్పుడే ఆమెను వైధవ్యం భరించింది. ధర్మారావు ఆచార వ్యవహారాలను పూర్వ సంప్రదాయములను తెలిసిన వాళ్ళు వేతంతు వివాహం మాట అయినా అతని దగ్గర ఎత్తరు. మేనమామకి ఇష్టం లేకపోవటం వల్ల విశ్వాస తన చదువుకు స్కూలు ఫైనలుతోనే స్వస్తి చెప్పాడు. ఏదైనా ఉద్యోగం దొరికితే తన పొట్టను తాను స్వయంగా పోషించుకుందామనే అతను ఉబలాట పడుతున్నాడు. కానీ అతనికి అటువంటి సదవకాశం ఏమీ రాలేదు. వాసవి కాతని యందు అనుగ్రహమో ఆదరమో ఇంకేమి ఉంది? కానీ ఆమెకేముంటే మాత్రం సాగేతుంది. మేనమామ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము, ఇంటికి అవసరమైన ఏ పని కావాలంటే ఆ పనిని నెరవేర్చుకు రావటము, ఇది ఇప్పటి విశ్వాసకు ఉద్యోగము. తండ్రి చించి పారేసిన ఫోటో ముక్కల వైపు శూన్యంగా చూస్తున్న వాసవి దగ్గరికి వచ్చాడు విశ్వాసు. ఆ ఫోటో ముక్కలను చూసి అతనేమీ అర్థం చేసుకోలేక తెల్లబోయినాడు. ఇదేం వాసవి, ఈ ఫోటో ఎవరిది? ఇలా చించి పారేశారెందుకు అని ఆశ్చర్య విభ్రాంతులతో అడిగాడు. అప్పుడు ఆమె కళ్ళంట నీళ్లు గిర్రును తిరిగాయి కానీ పైకి కనిపించనియ్యలేదు. అతను ఆ ముక్కలన్నింటినీ పోగు చేసి దగ్గరగా పెట్టి చూసి అది తన ఫోటో అని అర్థం చేసుకున్నాడు. దీన్ని ఎక్కడి నుంచి తీసావు వాసవి? ఇలా చించి పారేసేందుకు అని అతడు ప్రశాంతమైన గొంతుకతో అడిగాడు. ఆమె జవాబు చెప్పలేక గుడ్ల నీరు కక్కింది. ఎందుకు వాసవి, నాతో చెప్పవు అంటూ అతడు ఆమెకు దాపులో కూర్చుని బుజ్జగించి అడిగాడు. విశ్వాసుడు, నేను చాలా పాపాత్మురాల్ని. జీవితం ఎప్పటికైనా ఆనందమయం అవుతుందేమోనని ఆశ పెట్టుకున్నా. కానీ అదంతా కేవలం అనవసరంగా తోస్తుంది అంటూ ఆమె ఆపుకోలేని దుఃఖంతో అతని ఒళ్ళో కొంగి కుమిలి కుమిలి ఏడవటం మొదలుపెట్టింది. అతనేమో అర్థం చేసుకోలేక ఆమె ముఖంలోకి ధీరంగా చూస్తున్నాడు. ఈ ఫోటో నీకెలా వచ్చింది? దీనిని ఎవరిలా చించిపారేశారు? అయ్యో విశ్వాసు, చదువుకోవటానికి ఏదైనా పుస్తకం తీద్దామని అలమరాలో చెయ్యిపెట్టాను. ఒక పుస్తకంలో నుంచి ఈ ఫోటో కింద పడింది. నేను దాన్ని తీసి తిలకిస్తుండగా నాన్నగారొచ్చారు. బలవంతాన నా చేతిలోంచి ఊడలాక్కుని ముక్కలు ముక్కలుగా చించి పారేశారు అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. ఓ, ఇందుకేనా నువ్వేడ్చేది? మరేం పోయింది లేదు. మామయ్యకి నేనంటే ఆది నుంచి కోపమే. గతి లేకపోవటం వల్ల నేనే ఉంటున్నాను. ఇదంతా నా కర్మం, నా రాత అని అతడు పట్టలేని హృదయావేదనతో అంటుండగా ఆమె అతని నోటికి చేతులు అడ్డుపెట్టి, అటువంటి మాటలు చెప్పొద్దు విశ్వాస్, నేను వినలేను. నీకు నా ఎందుటువంటి ఆదరాభిమానులున్నాయని తెలుసుకోవటం వల్లనే ఇంతవరకు నేను ఇంట్లో ఉండగలిగాను. కానీ లేకపోయినట్లయితే ఈ పాటికై పోదును కదా వాసవి. నీ దగ్గర ఇంకా ఇటువంటి ఫోటోలు ఉన్నాయా విశ్వాస్?
ఉన్నాయి, నీకు కావాలా అంటూ అతడు అలమారు దగ్గరకు వెళ్ళి ఎక్కడో నుంచి అటువంటిదే మరో ఫోటోను పట్టుకొచ్చి ఆమెకిచ్చాడు. ఈసారి దీనిని నాన్నగారికి చూపకుండా భద్రంగా పెట్టెలో పెట్టి దాచుకుంటాను. ఈ ఫోటో గురించి నీకెందుకు ఇంత బాధ? ఆమె జవాబు చెప్పలేదు. మామయ్యకు నేనంటే బొత్తిగా ఇష్టం లేనట్లు తోస్తుంది వాసవి. ఈ పద్ధతిలో ఈ ఇంట్లో ఇంకెంత కాలం ఉండగలను? అబ్బబ్బే, నువ్వు అలా అనొద్దు విశ్వాస్. మా నాన్నగారు నీ విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా అంతే. వారికి డబ్బు ఖర్చు కావటం, ఒకరికి పెట్టటం మొదటి నుంచి ఇష్టం లేదు. వారి గొడవ నీకెందుకు? నేనున్నాను, నా కోసం ఉండు. నా యందు మీ నాన్నగారికి లేనిదయ్యా నీకు మాత్రం ఎందుకు వాసవి? ఈ విషయం తెలిసిందంటే అనవసరంగా నువ్వు కూడా విరోధం అవ్వవలసి వస్తుంది. ఏమైతే అవుతుంది, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని అని ఆమెకు అతనికి అనేక విధాల నచ్చేటట్లు చెప్పి అతని భారమును కొంతవరకు తగ్గించింది. వాసవి, నేనంటే నీకెందుకు ఇంత అభిమానం? ఆమె జవాబు చెప్పలేదు. మీ నాన్నగారిలాగే నువ్వు కూడా నన్ను అసహించుకుంటే నేనేమైపోయేవాణ్ణి? వారి హృదయతత్వానికి నా హృదయతత్వానికి సంబంధం ఏమిటి? వారి గుణాలు వారివి, నా గుణాలు నావి. ఈ వేళ కాకపోతే మరొకప్పుడైనా మావయ్య సన్నిధిలో నుంచి వెళ్ళిపోమంటాడు, తప్పదు. అప్పుడైనా నేను వెళ్ళిపోవాలి కదా. అంతవరకు వచ్చినప్పుడు నేను కూడా వచ్చేస్తాను. ఆ, వాసవి, ఏమంటున్నావు? నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అంటూ అతడు ఆమె ముఖంలోకి ఆనందాశ్చర్యాలతో తిలకించాడు. ఆమె ఎందువల్లనో అతని ముఖంలోకి చూడలేక తలను కిందకి దించుకుంది. నీ మనోభావం నాకు తెలియలేదు వాసవి. విశ్వాసు, చెప్పు వాసవి. నువ్వు చెప్పబోయేదానిని వినటానికి నాకెక్కువ కుతూహలంగా ఉంది. దుఃఖభాజనమై అంధకార కూపంలా ఉన్న నా జీవితానికి నువ్వు వెలుగు కిరణంలా కనిపిస్తున్నావు విశ్వాసు. నిన్ను వదిలి నేనుండలేను. ఆనంద భారంతో అతని నోటంట మాటలు రావటం లేదు. నా మనోభావాన్ని నువ్వింతవరకు గమనించి ఉంటావనే అనుకుంటా. మీ నాన్నగారు ఊరుకుంటారా? హృదయ వేదనను భరించి భరించి నా మనసు కరుడుగట్టిపోయింది విశ్వాసు. ఒక రేమైనా చేస్తారని కానీ నాకేమీ భయం లేకుండా పోయిందిప్పుడు. ఒదిగిన కొద్దీ ఒదిగించే ఈ ప్రజలు, అణిగిన కొద్దీ మరింత అణగదొక్కే బంధువులు నా కళ్ళకిప్పుడు బ్రహ్మ రాక్షసుల్లా కనిపిస్తున్నారు. 12వ ఏట భర్త పోతే సర్వవాంఛనాలను అణగదొక్కి ఓ శవంలా కట్టి పారేశారు. వయసు ముదిరిన కొద్దీ నా మనసు ఆనంద సౌఖ్యాల వైపు లాగటం వల్ల ఓ మంచి చీర కట్టుకోవటము మొదలైన పనులు చేసేదాన్ని. లోకం వాటిని నిషేధించింది, అందుకు కూడా సహించాను. ప్రజల ముఖం చూడొద్దని శాసిస్తే అలా కూడా చేశాను. ఇప్పుడు లోకమేమంటుంది? పడుచువాడైన మేనత్త కొడుకు ఇంట్లో ఉంటే యవ్వన వితంతువు ఊరుకుంటుందా అని ఆడిపోసుకుంటుంది. ఊరుకోడదన్న పట్టుదల నాకు ఈ మధ్యనే కలిగింది. అందుకు నీ సహాయ సానుభూతులు అవసరం అని చెబుతున్న వాసవి 2 చేతులను ఎత్తి తన కళ్ళకద్దుకున్నాడు విశ్వాసు. ఏమై బహదూర్, షోక్ జమాయించావు ఈవేళ? రావు బహదూర్ అను, లేకపోతే పళ్ళు రాలగలవు. ఓ అవును, పొరపాటు. దానికేం గాని ఎక్కడైనా పలికించావా ఏమిటి? షోకు జమాయించి నిజంగా రావు బహదూర్లా ఉన్నావు. ఏదో చేసా కానీ అదేమిటో కాస్త నాతో కూడా చెబితే బ్రతుకుతాగా. చెప్పడానికేముంది, తెలివితేటలు ఉండాలి కానీ. అలా అంటే ఎలాగ బ్రదర్? నిన్నాశ్రయించుకుని ఉన్నవాడికి కూడా ఏదో మార్పు చూపించగలగాలి కానీ అని మిత్రుడు అడిగిన దానికి రావు బహదూర్ చిరునవ్వు నవ్వుతున్నాడే గాని జవాబు చెప్పటం లేదు. ₹1 విలువ చేసే క్రాపు చేయించావు, ₹25 విలువ చేసే దుస్తులు ధరించావు. జేబులో చిల్లర కూడా ఏమాత్రమూ మెదులుతుంది. అంతేకాదు 2 సార్లు టిఫిన్ చేశాను, ఓసారి భోజనం చేశాను. అందుకే ఆ సూత్రం ఏమిటో నాకు కూడా కాస్త చెప్పమంటున్నాను. ఇటువంటివి మరొకరు చెప్పేవి కావు. ఎవరి బుద్ధికి తగ్గినట్టు వారేదో ఉపాయమును ఆలోచించి బ్రతకవలసిందే గాని ఒకరికొకరు చెప్పవలసిందేమీ లేదు. నేనేదైనా యుక్తి పని డబ్బు సంపాదిస్తే నువ్వు వాటకొస్తావన్నమాట. నాకేమీ అక్కర్లేదు, నీ తంటాలేవు, నువ్వు పడు. నీ సాయం కావాలి మరి. మళ్ళీ నా సాయం ఎందుకు? ఊరికే అన్నా కానీ నీతో చెప్పకుండా నేనేం చేస్తా బ్రదర్? ఎలాగైనా నువ్వు రావు బహదూరివి. నీ సాయం లేకపోతే నేనేమి చెయ్యలేను. అసలు నువ్వు చేయదలుచుకున్న పనేమిటో చెప్పు. వాళ్ళని వీళ్ళను దబాయించి అబద్ధాలాడి ఒక పూట గడిస్తే ఏమైనట్లు? మన జీవితాలు శాశ్వతంగా గడవటానికి ఏదైనా మార్గమును ఆలోచించాలి. ఆలోచించావా? ఆలోచించాను కానీ అది సాగుతుందో సాగదో అని భయంగా ఉంది. అసలు అదేమిటో చెప్పు చూద్దాం. ప్రస్తుత ప్రపంచంలో మూఢ ప్రజలు ఎక్కువ ఉన్నారు.
భక్తి మార్గానికి అనుకూలంగా ఉండని వారు లేరు. అందుచేత మనం ఇప్పుడు చిన్న ప్లాట్ వేశామంటే పని జరుగుతుందని ఉంది. ఏమిటా ప్లాను? ఏదైనా ఓ చోట చూసి అక్కడొచ్చిన రాతి బొమ్మను పాతి పెడదాం. అనంతరం ఎవరికో కలలో భగవంతుడు కల్పించి చెప్పినట్లు అక్కడ దేవుడు వెలిసినట్టు నాటకమాడి చందాలు దండుకున్నామంటే మనకు కావలసినంత డబ్బు. బాగుందై నీ ఆలోచన, అలాగే చేద్దాం. కానీ ప్రజలు మనల్ని నమ్ముతారో నమ్మరో అని సందేహంగా ఉంది. వ్యవహారం అంతవరకు వచ్చిందంటే పెద్దవాడిని ఎవరైనా ముందుకు తోద్దాం. అన్నట్లు రిటైర్డు సబు జడ్జి ధర్మారావు గారింటువంటి వాటిల్లో ఎక్కువ ఉత్సాహంగా కలుగు చేసుకుని పాటుపడుతూ ఉంటాడు కనుక ఆయన్ను పెద్దగా పెట్టి మనం నాటకం ఆడడం మంచిది. అలాగా? అనల ఆయన గుణం ఎటువంటిది? పింఛని పుచ్చుకున్నవాడు కాబట్టి సంసార తాపత్రయాలు ఎక్కువ లేకుండా ఎప్పుడు 10 మందితో వేదాంత గోష్ఠి సల్పుతూ ఉంటాడు. చాలా లోబి అని చెప్పుకుంటారు. అందుకు సందేహం లేదు. పిల్లికి బిచ్చం పెట్టడు, పరమలోబి. అటువంటి వాడు మనకేం చేస్తాడు? మనకేమి చేయనవసరం లేదు. అతని పేరు మీదుగా మనం వ్యాపారమును చేయాలి. సరే గాని ఆ సబ్జడ్జి గారి ఇంట్లో భలే షోకుదారి పిల్లుంది. ఆమె ఎవరంటావు? ఆయన విడో కూతురే. విడో కూతురా? ప్రయత్నం చేసినట్లయితే ఆమె కూడా మనకు దక్కుతుందనుకుంటాను. మనకని బహువచన ప్రయోగం చేస్తున్నావేంటి? నాకు ఆమెకు ఈడు జోడు చక్కగా సరిపోతుంది. ఆమె అందచందాలకు తగినవాడిని నేనే గాని ఇంకెవరూ కాదు. పోనీ అలాగే అనుకో. నువ్వన్న దాన్ని ఎందుకు కాదనాలి? ఆ అమ్మాయి పేరేమిటో నీకేమైనా తెలుసా? తెలుసు గాని నేనెందుకు చెప్పాలి? అదేం, ఆమెను నువ్వు కోరావు. ఆమె అందచందాలకు నువ్వు తగినున్నావు. అటువంటప్పుడు ఆమె పేరు నేనెందుకు చెప్పడం? నువ్వే ప్రయత్నం చేసి తెలుసుకో. ఇటువంటి పేచీలు పెట్టావంటే నువ్వు తలపెట్టిన మహత్కార్యం అసలు సాగనే సాగదు. నువ్వు దొంగ దేవుణ్ణి బయలుదేరదీసి ప్రపంచాన్ని మోసం చేసి పొట్టపోషించుకోనై ఉన్నావని అందరికీ వెల్లడి చేసేస్తాను. అప్పుడు నీ పని అయిపోతుంది. అంత పని మాత్రం చేయకు బహదూరు. ఆలోచించి ఒక మార్గాన్ని కనిపెట్టాను. నువ్వు గనక దీనిని వెల్లడి చేశావంటే నాకు వేరే దారి లేదు. మరైతే ఆ అమ్మాయి పేరేమిటో చెప్పు. చెప్తా. వాసవి. చాలా అందంగా ఉంటుంది సుమా. ప్రయత్నం చేస్తే ఏమైనా లాభిస్తుందంటోయ్ రాయుడు. ఆ విషయం నేనెలా చెప్పను? అదిగో, నేను ఆమె కోసం ప్రయత్నం చేయడం నీకు అసలు ఇష్టం లేదు. మధ్య నాకిష్టం లేకపోవడం ఏమిటోయ్ పిచ్చివాడా. నీ వరసంతా నేను కనిపెట్టకపోలేదు. మొదట పేరు చెప్పడానికి సందేహించావు. తర్వాత ఆమెకు నాకు కుదరదంట అంటే ఎలా ప్రయత్నం చేయాలో చెప్పకుండా ఉన్నావు. దీన్ని బట్టి నీకు ఇష్టం లేనట్లు తెలుస్తుంది. ఈ మాట మరీ బాగుంది. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఎవరికిష్టం లేకపోయినా మానను. ఒక్కనాటికి మానొద్దు. తప్పకుండా ప్రయత్నం చెయ్యి. ఆ మాట నువ్వు చెప్పాలా అంటూ రావు బహదూర్ జేబులో నుంచి అగ్గిపెట్టెను సిగరెట్టును తీసి టకీమని వెలిగించాడు. అతని చేతిలోని సిగరెట్టును చూచేటప్పటికీ రాయుడికి ప్రాణం లేచి వచ్చింది. సిగరెట్టు కూడా సంపాదించావు. ఎక్కడదోయ్? రావు బహదూర్ అంటే మరేమనుకుంటున్నావు? ఇది ఏం మార్కు సిగరెట్టో చూచుకున్నావా? ఏనుగు మార్కు అంటూ రావు బహదూర్ కాల్చే తన చేతిలోని సిగరెట్టును రాయుడు ముఖం ముందు పెట్టగా అతడసతో గుటకలు మింగుతూ, 10 రోజుల నుంచి నేను అసలు సిగరెట్టు ముఖమైనా చూడలేదు. ముఖం వాచినట్లుంది. నా దగ్గరున్నది ఒక్కటే, పోని చిన్న ముక్క. అబ్బే, నాకు తృప్తిగా ఉండదు అంటూ బహదూర్ ఒక బలమైన దమ్మును పీల్చి ఆ పొగను రాయుడు ముఖం మీదకి వదిలిపెట్టాడు. రాయుడు పొగను పీల్చి కొంచెం తృప్తిపడ్డాడు. ఈ లోకంలో ఏ వ్యక్తికైనా ఆనంద సౌఖ్యాలు కలగటానికి కావలసిందేమిటి? మోక్షం. అబ్బే, మోక్షం అనేది చచ్చిపోయిన తర్వాత ఆ లోకంలో కలిగేది కానీ ఈ లోకంలో కలిగేది కాదు. ఎంతకు ఆ మోక్షం అనే దానిని చూసి ఇదమిద్దామని నిర్ధారణ చేసిన ప్రజ్ఞావంతులొక్కరున్నాను లేరు. అటువంటి అస్పష్ట పదార్థం కోసం ప్రాకులాడటమంత తెలివి తక్కువ ఇంకొకటి లేదు. అయితే మానవుడికి ఆనంద సౌఖ్యాలు సమకూర్చగల దీనికోటేముంది? పెళ్ళాల సరదా తీరిపోయింది. బిడ్డల మోజు తగ్గింది. అధికారమును వహించి అనుభవించినంత కాలము అనుభవించాను. ధనమూల మిదం జగత్తు అనే గదా సూత్రం. లెక్కలేనంత డబ్బు సంపాదించినట్లయితే అదే స్వర్గం, అదే మోక్షం. అన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి. డబ్బుకు వసూలు అయ్యేటప్పటిక లేనిదేముంది? అందువల్ల నేను ద్రవ్యమును అభివృద్ధి చేసుకోవాలి. అందుకే ఏ మార్గములైతే ఉన్నాయో వాటన్నింటినీ అవలంబించాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడు గనక నాకు ఈ ఆలోచన ఉన్నట్టయితే లంచాలు ఇంకా
పట్టి కోటీశ్వరులై ఉందును. జరిగిన దానిని గురించి ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. ముందు నుంచి అయినా ధనార్జన ఎలా చేయాలో ఆలోచించాలి అని ధర్మారావు ఒకనాడు పూజామందిరం దగ్గర కూర్చొని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. వాసవి మామూలుగా వంట పనులు చేసుకుంటూ ఉంటుంది. విశ్వాసు బజారు నుంచి కూరలు వగైరాలను పట్టుకొచ్చి వంట సావింట్లో దెంబరబోశాడు. మధ్యాహ్న నిష్టలో ఉన్న ధర్మారావు అప్పుడే కళ్ళు విప్పి మేనల్లుడు తెచ్చిన కూరలు వగైరాలను చూసి, ఈ పూట బజారు ఖర్చు ఏమాత్రమైందబ్బాయి అని అడిగాడు. 5 రూపాయలు నోటిచ్చారు. 2 రూపాయలు మిగిలాయి మావయ్య. అంటే 3 రూపాయలు ఖర్చు చేశావన్నమాట. కూరలకంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, ఈ పద్ధతిలో సంసారం నిలబడాలా వద్దా అని ధర్మారావు మేనల్లుడి వైపు గుడ్లెర్ర చేస్తూ అడిగాడు. అనవసరమైన వాటిని తేలేదు మావయ్య, అన్నీ నువ్వు చెప్పినవే తెచ్చాను. అగౌరించావు గాని ఇంకెప్పుడు అంత ఖర్చు పెట్టకు అని తండ్రి గారు అంటున్న మాటలను ఆలకించిన వాసవి, అలా అంటారే నాన్నగారు, వారానికి ఓసారి కదా కూరలు తెప్పిస్తారు, మళ్ళీ ఈ వారం దాకా కూరలు ఉండాలా వద్దా అని అడిగింది. కూర లేకపోతే శాస్త్రం ఒప్పదా ఏమిటి? ఏ పచ్చడో వేసుకు తింటాం. 3 రూపాయలు సంపాదించిన వాళ్ళకు తెలుస్తుంది దాని విలువ. విశ్వాస్ అయినా స్వతంత్రించి ఏమీ ఖర్చు చేయలేదే. వంకాయలు, దుంపలు, క్యాబేజీ, మిర్చి ఇవన్నీ మీరు చెప్పినవేగా. చెప్పాను కానీ ఇంత డబ్బు అవుతుందని నాకేం తెలుసు. వేటికి ఎంత అయిందో జాబితా రాశా చూడండి అంటూ విశ్వాసు ఒక కాగితమును మేనమామకు అందించాడు. అతడు దానిని తిలకించి, వంకాయలు వీసే అరణాల, మిర్చి 2 రూపాయల, క్యాబేజీ 1/2 రూపాయ. ఇంత లేసి ఖరీదైతే నిన్నెవరు తెమ్మన్నారా గాడిది? అంతా ఓ 1/2 రూపాయలు సరిపెట్టుకు రావాలి కానీ ఇంత తగలేసుకొస్తావా? నేనేం చేయను మావయ్య, పెళ్ళిళ్ళ గిరాకీ అంచేత అన్నిటికీ ఖరీదులు జాస్తి అయితే నోరు మూసుకుని రాలేకపోయావు, ఎందుకు తేవాలి? అబ్బా, అయిపోయిన దానిని గురించి అంత రాద్ధాంతం చేయడం ఎందుకు నాన్నగారు? నువ్వెప్పుడు ఇంతే, విశ్వాసను పల్లెత్తు మాట అననీయవు. ప్రతిదానికి వాడినిలా వెనకేసుకు రావటం వల్లనే వాడిలా తయారైనాడు. అందుకెవరూ జవాబు చెప్పలేదు. విశ్వాసు బిక్కముఖం వేసుకుని నిల్చున్నాడు. వాసవి యథాప్రకారంగా ఇంటి పనులు చేసుకోవటంలో నిమగ్నురాలగింది. చూడమ్మాయి, మిగిలిన 2 రూపాయలు పెట్టులో పడేసి పక్క ఇంటి వారు క్యాబేజీ పుచ్చుకుంటారేమో అడుగు. అంత ఖరీదు గల కూర మనకు అవసరం లేదు అని తండ్రి గారు చెప్పిన మాటలు ఆలకించిన వాసవి, మనం తెచ్చుకున్న కూరను పక్క ఇంటి వారిని కొనమడం బాగుండదు నాన్నగారు, వాళ్ళేమైనా అనుకుంటారు అంది. ఓసి నీ దర్జా మండిపోను, మొగుడు చచ్చినా నీ దర్జా చావలేదేమే. కాపురం అంటే ఈ పాటికి నిప్పెట్టేదాను అన్నమాట. అందుకే లేకుండా చేశాడు అని తండ్రి అనేటప్పటికి ఆమెకు దుఃఖమంతా ఒక్కసారి పొంగి పొర్లింది. మొగుడు చావుగట్టే కదా నాన్నగారు మీ చేత ఇటువంటి కుళ్ళు మాటలు పడుతున్నాను. 10 సార్లు అలా అన్నందువల్ల ఏమిటి లాభం చెప్పండి అని ఆమె కుళ్ళి ఏడుస్తూ అనగా, ఉప్పు గల్లుకయ్యాక పనికిరాని పౌరుషాలు మాత్రమున్నా ఎందుకు? డబ్బు ఆదా చేయడము, పొదుపు నేర్చుకోవాలి కానీ ముండా దర్జాలకు పోయినందువల్ల ముష్టి చెంబు చేతకొస్తుంది. ఈ విషయం తెలుసుకుని మరీ మసులుకోండి. ఓ ఆనా తక్కువైతే ఆ క్యాబేజీని తిరిగి ఆ బజారు వాడే పుచ్చుకుంటాడు మావయ్య. అనవసరంగా కోపం చెయ్యడం ఎందుకు? పట్టుకపోయి ఇచ్చేస్తానులే. అనా డబ్బులు తక్కువకా? అవును, కుప్ప తరగతీసి పేలాలు వేయించుకునే రకం. అంతకంటే ఎక్కువ చేస్తావా? చేతనైతే పక్క ఇంటి వారి దగ్గర పట్టుకెళ్ళి మరో బేడ ఎక్కువ చెప్పి అంటగట్టురా. చీ, అవేం పనులు, దరిద్రగొట్టు పనులు పోనిస్తురు నాన్నగారు, ఎవరైనా ఏమనుకుంటారు? అటువంటి దర్జా మంట పెట్టొద్దని చెబుతుంటా. మీకు చేత కాకపోతే నేను వెళ్ళి ఆ వ్యవహారం చేస్తానుండండి అంటూ ధర్మారావు క్యాబేజీని గబగబా పక్క ఇంటికి పట్టుకెళ్ళి, ఏమండి, మా చవట దద్దమ్మ మాకు అవసరం లేని క్యాబేజీని 10 అణాలు పెట్టి తెచ్చాడు, మీకు అవసరమైతే తీసుకోండి అన్నాడు. పొరుగింటి గృహస్థు కొంచెం తెల్లబోయి, ఇటువంటి శ్రీమంతుడికే ఇంత పిసినారితనం ఉంటే మాలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి? నిజానికి ఇటువంటివి ఏమీ చెయ్యలేని లేరు. 10 అణాలు పోతే పోయాయి. ఇప్పుడు తిరిగి బజారుకు పోయి కూర తెచ్చుకోని అవసరం లేకుండా ఈ పూట గడుస్తుంది అని అనుకుని, సరే తెండి, మీకు అవసరం లేకపోతే మాకు ఇచ్చేయండి అని ఆ క్యాబేజీని తీసుకుని 10 అణాలు ధర్మారావుకి ఇచ్చారు. అతడు పట్టలేని సంతోషంతో వాటిని లోపలికి పట్టుకెళ్ళి, చచ్చు పెయ్యమ్మలు, మీ వల్ల ఏమీ కాదు. నేను చూడండి, క్యాబేజీని పక్క ఇంటి వారికి అంటగట్టడమే కాకుండా బేడ ఎక్కువ సంపాదించుకొచ్చా. తెలివితేటలంటే ఇలా ఉండాలి.
ఇవిగో 10 అణాలు పెట్టెలో దాచు అని ఆ డబ్బును కూతురికిచ్చాడు. ఆమె ఒక నిట్టూర్పును విడిచి వాటిని పట్టుకెళ్ళి పెట్టెలో దాచింది. ఈ వంకాయలు మిరపకాయలు కూడా పొరుగింటి వారు పుచ్చుకుంటారేమో అడగలేకపోయావా మావయ్య అని విశ్వాస్ అన్న దానిని గురించి ధర్మారావు తిరిగి ఆలోచించాడు. కానీ వాటిని కూడా ఇచ్చేస్తే కూతురేమైనా అనుకుంటుందేమోనని భయపడి, ఏదో తగలేసావుగా కానీ ఇంతటి నుంచేనైనా బజారుకి వెళ్ళినప్పుడు ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుని సంచరించు అన్నాడు. ఈ సంభాషణ అంతటిని వాసవి వింటూనే ఉంది. తండ్రి గారి గుణాల ఎందామే కపరపితమైన అసహ్యం కలిగింది. 300-400 వరకు పింఛని వస్తుంది. నా తాలూకు 100 బస్తాల మీద సాలిన కొంత డబ్బు వస్తుంది. పిత్రార్జితము కొంత ఉంది. దీనినంతటిని ఏం చెయ్యాలి? ఒకరు పెట్టకుండా తాము తినకుండా కూడబెట్టిన దానికి వినియోగమేముంది? పెద్ద ఉద్యోగమును వెలిగించి కావలసినంత ప్రపంచ అనుభవమును కలిగిన వారే ఇటువంటి నీచ కార్యాలు చేస్తుంటే సామాన్యుల విషయంలో ఏమనుకోవాలి? ప్రస్తుతంలో వీరికి డబ్బుకు సంపాదించిన జిజ్ఞాస తప్ప ఇంకేమీ లేదు అని ఆమె అనంతరం తండ్రి గారి గుణాలను తనలో తాను గ్రహించుకుంది. వాసవి వీధి ముందు తోటలో కూని రాగాలు తీస్తూ పువ్వులు కోసుకుంటూ ఉంటుంది. ఎవరో 5-6 జనం వీధి గుమ్మంలో నిలుచుని బాబుగారు బాబుగారు అని పిలుస్తుండటం వల్ల ఆమె అంతవరకు కోసిన పువ్వులను అక్కడ పెట్టి వారి దగ్గరకు పరిగెత్తింది. ఎవరి కోసం అని ఆమె అడగ్గా, ధర్మారావు బాబాయ్ గారు లేరండి అని ఆ వచ్చిన వారిలో ఒకడు అడిగాడు. ఎందుకు? బాబాయ్ గారు మేనలుడు గారండి. మా షాపులోకి వచ్చి క్రాప్ వేయించుకున్నారు. ₹10 ఇయ్యాలి, తర్వాత అంపుతామన్నారు. బాబాయ్ గారి పేరు చెప్పటం వల్ల మారు చెప్పలేకపోయామండి అని ఒకడు. మా లాండరీలో బట్టలు వేయిందే వేశానని అబద్ధాలు చెప్పి తమవి కానితే రామిరెడ్డి గారి దుస్తులు 3 కట్టుకెళ్ళిపోయాడండి. ఆ మహారాజా 3ంటికి ₹25 ధరగట్టి ఇస్తావా చస్తావా అని పేక మీద కూర్చున్నాడండి. గొప్పింటి కామందులయ్యుండి ఇటువంటి పనులెలా అండి చెయ్యటం అని మరొకడు. సిగరెట్ల బాపతు వాడకం నాకు ₹5 వేయాలండి అని ఇంకొకడు. మనిషి కాపాడితే మక్కిలరు కొట్టేస్తామండి. సబ్బుజడేజీ గారి మేనలుడైతే మాత్రం చేబుదులని ₹2 ఇచ్చుకుని కంటికి కనపడకుండా పోతాడటండి అని ఇలాగా అక్కడ మూగిన వాళ్ళందరూ తలో విధంగా అంటుంటే వాసవికి మతిపోయింది. అయ్యో, చేతికి డబ్బు చిక్కకపోవటం వల్ల విశ్వాస్ ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు కాబోలు. నాన్నగారు అసలే కోపంగా ఉన్నారు. ఈ గొడవలన్నీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? తక్షణం ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేయరు అని వాసవి తనలో ఓ క్షణం ఆలోచించుకుని, అయిపోయిన దాని గురించి ఎందుకు నాయనా? అతను ఎవరెవరికి ఏమి ఇవ్వవలసి ఉంటే దాన్ని నేను ఇప్పుడే మీకు ఇచ్చేస్తా. ఇక గొడవ చేయకుండా వెళ్ళిపోండి అంది. మాకు గొడవ ఎందుకమ్మా? మా డబ్బేదో మాకు పారేయిస్తే వెళ్ళిపోతామండి. బాబాయ్ గారి హోదా చూసి ఊరుకున్నాము కానీ లేకపోతే ఈ పాటికి ఏమయ్యేదో అన్నారందరూ. వాసవి వెంటనే లోపలికి వెళ్ళి కొన్ని రూపాయలు పట్టుకొచ్చి ఎవరికి ఇవ్వవలసిన మొత్తాలు వారికి ఇచ్చేసి పంపించింది. విశ్వాసి ఇటువంటి పనులు చేస్తున్నాడని ఎప్పుడు వినలేదు. ఏమో, డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల ఇలా చేస్తున్నాడేమో. ఈ విషయాలన్నీ అడిగితే ఏమనుకుంటాడో. అయినా అడిగినందువల్ల అతని చిన్నపుచ్చటం కంటే వేరు ప్రయోజనం ఏముంది? విశ్వాసుని చూస్తే నాకు చాలా జాలం ఉంటుంది. తల్లిదండ్రులు లేనివాడు, బాధ్యత గల మేనమామ చూస్తే ఈద వరస. నాన్నగారి అతనంటే సుతరాము ఇష్టం లేకుండా ఉంది. ఈ వయసులో తగిన వాళ్ళు ఆదుకోకపోయినట్లయితే చెడిపోవడానికి అవకాశం ఉంది. విశ్వాస సిగరెట్లు వగైరాలు కాలుస్తాడని నాకెప్పుడూ తెలియదు. గుండెలారిపోతాయంటారు. అలాగునని చెబితే అతని మనసుకేం నొప్పి కలుగుతుందో. తన విషయాలన్నీ నాకు తెలిసిపోయాయని చిన్నబుచ్చుకుంటాడు అని అనంతరం వాసవి తనలో అనుకుంటున్న సమయంలో ధర్మారావు గారింటికొచ్చారు. వారు వెనువెంటనే ఒక స్వాముల వారు, అమ్మా వాసవి, ఈ పూట స్వాముల వారిని మన ఇంటికి భిక్షకు తీసుకొచ్చా. వంట వగైరాలను కొంచెం త్వరగా చెయ్యి అని చెప్పిన మీదట ఆమె ఆ ప్రయత్నం మీద లోపలికెళ్ళిపోయింది. ధర్మారావు స్వాముల వారితో వేదాంత గోష్ఠి సలుపుతున్నారు. ఎంతో గొప్ప పుణ్యం చేసి ఉంటే గాని నరజన్మ లభ్యం కాదండి. అటువంటి పూర్వపుణ్యం వల్ల లభ్యమైన నరజన్మను సార్థకం చేసుకోవడం ఎలాగూ అంటే చిత్తగించారు. చిత్తం సెలవేయండి. భక్తి జ్ఞాన వైరాగ్యములలో దేనివల్లనైనా మోక్షమును సాధించవచ్చు. భక్తి మార్గం అన్నిటికంటే సులువైనది కాబట్టి ముందుగా చెప్పారు.
భక్తి మార్గం వల్ల కూడా మోక్షప్రాప్తి కలుగుతుందంటారా? తప్పక కలుగుతుంది. అయితే దానివల్ల డబ్బు ఖర్చేమీ లేదు కదా అండి? తమ బోటి శ్రీమంతులకంత గొప్ప లెక్కలో ఖర్చేమీ ఉండదు. అయితే సెలవియ్యండి. భక్తి కుదరడానికి ఆలయము, తన్మూలంగా విగ్రహారాధన చాలా ముఖ్యంగా ఎంచబడ్డాయి. అలాగా అండి. ఆలయ నిర్మాణాది కార్యాలు చాలా పుణ్యప్రదమైనవండి. అటువంటి వాటికి చాలా డబ్బు ఖర్చు అవుతుందే. స్వయంగా చేయలేకపోతే చందాల వల్ల చేయొచ్చును కాదండి. అటువంటి మంచి సలహా ఏదైనా చెప్పారంటే చాలా సంతోషమవుతుంది అని ఆ ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో కళ్ళు లేని ఒక గుడ్డివాడు సుభజడ్జి గారి దర్శనానికి వచ్చాడని ఒక పరిచారకుడు చెప్పగా విని ధర్మారావు మండిపడుతూ, నేను కొంతకాలం సబ్జడ్జి చేసేంత మాత్రాన వీరందరకు దాన ధర్మాలు చేయటానికి డబ్బు పోగు చేసి కూర్చోలేదు. అడుక్కోవటానికి ఇంకా చాలా ఇళ్ళున్నాయి అని చెప్పు. అటువంటి వెధవ కబుర్లు మోసుకొచ్చావంటే నువ్వు ఉద్యోగానికి నీళ్లు చుక్కలు వదులుకోవలసి వస్తుంది అని చెప్పటం వల్ల పరిచారకుడిగా అక్కడ నిలుచుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదే విధమండి, నిత్యము నన్ను ఇలాగే కాల్చుకు తింటారు. ఎంతమందికని దాన ధర్మాలు చేయగలమండి? నేను సబ్జడ్జి పని చేసి లక్షలు కోట్లు సంపాదించి పోశానని వీరందరికీ అభిప్రాయం. చిత్తం దాన ధర్మాలు చేయటం వల్ల ఫలితం లేకపోలేదండి. అలాగునని మనం సంపాదించుకున్న 4 డబ్బులు దాన ధర్మాల కింద వెచ్చబెట్టేసుకుంటే ఆనక ముష్టెత్తుకుపోమండి. ఆ విషయం కూడా ఆలోచించవలసిందేనండి. భక్తి ప్రధానం కానీ దాన ధర్మాలతో నిమిత్తమేముందండి? రాములు వారి పటానికి నిత్యము 5-6 గంటలైనా మొక్కుతున్నాను. పుణ్య సంపాదనకి ఇంకేం కావాలి? ఏమీ అవసరం లేదు. తమరు శ్రీరామ భక్తులని లోకమంతా తెలిసిపోయింది. ఇటువంటి భక్తి భావం ఏనాడో మహాపుణ్యం చేస్తే గాని లభించదు. ఇంతటి నుంచి ప్రతి శనివారము రాత్రులు భజన చేయదలుచుకున్నాను. నేను తమకు దశాక్షరి మంత్రము ఒకదానిని ఉపదేశం చేయదలుచుకున్నా. నిత్యము దానిని పఠించారంటే ఇంకేమీ అవసరం లేదు. అలాగా అండి? ఆ మాత్రం పఠించినట్లయితే ఇంకేమీ అవసరం లేదంటారా? రాములు వారిని పూజించటానికి కొద్దో గొప్ప ఖర్చవుతుంది. దీపానికి కాస్త చమురని, ఓ అగ్గిపుల్ల అని, ఎప్పుడైనా ఓ కొబ్బరికాయకు ప్రసాదాలకు ఆ ఖర్చు కూడా లేకుండా చేశారంటే తమరు నన్ను రక్షించిన వారవుతారు. తమ మేలు ఎప్పుడూ మర్చిపోనండి. అయితే స్వామి, తమరు ఉపదేశించే ఆ దశాక్షరి మంత్రం వల్ల కలిగే లాభం ఏమిటండి? లాభాలా? అమోఘం. అదే కొంచెం సెలవిస్తే ప్రస్తుతం కొంచెం విని సంతోషించగలను. దశాక్షరి మంత్రం వల్ల లాభాలా అండి? ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ధనధాన్య సమృద్ధి, వస్తువాహన ప్రాప్తి, మనోవాంఛిత సిద్ధి. ఓ చాలునండి, నాకు ఇంకేమీ అవసరం లేదు. ఆ మంత్రం ఏమిటో త్వరగా ఉపదేశం చేయించండి. దానివల్ల డబ్బు ఖర్చేమీ లేదన్నారు కాదు. రాగి పైసా ఖర్చు లేదండి. ఇటువంటి చిట్కాల వల్ల మనం అభివృద్ధిలోకి రావాలంతేగాని ఉన్న డబ్బు కాస్త తగలేసుకుని దానాలు ధర్మాలు చేసినందువల్ల ప్రయోజనం ఏమిటండి? అలాగే ఆ మంత్రం ఏమిటో త్వరగా ఉపదేశం చేయించండి. మరి ఆలస్యం ఎందుకు? ఈ వేళకిక వేళ దాటిపోయిందండి. రేపు ఉదయమే స్నానం చేసి శుచలయ్యి ఉన్నప్పుడు ఆ మంత్రము ఉపదేశం చేస్తానండి. ఇంతలో వాసవి అక్కడికొచ్చి, వంట అయింది నాన్నగారు, భోజనానికి లేవచ్చు అని చెప్పింది. మరైతే లేవండి స్వామి. ఓ నిరభ్యంతరంగా. అయితే ఈ అమ్మాయి తమ కుమార్తె అని అనుకుంటాను. చిత్తం. వితంతువా? అయితే ఏమండి, 12-13 ఏళ్ల ప్రాయంలోనే భర్త పోయాడు. అతని తాలూకు 100 బస్తాలు ధాన్యం వస్తుంది. తిరిగి వివాహం చేసినట్లయితే ఆదాయం కాస్త వారసుల పాలవుతుందని ఆ ప్రయత్నమును విరమించుకున్నానండి. బుద్ధిమంతులు కనుక్కునే అటువంటి చక్కటి ఆలోచన ఆలోచించారు. సాలిన 100 బస్తాల ఆదాయం ఎలా వస్తుంది స్వామి? బాగుందన్నాగా. మరైతే భోజనానికి లేవండి అని ధర్మారావు హెచ్చరించిన మీదట స్వాముల వారు భోజనానికి లేచారు. ధర్మారావు ద్రవ్యార్జన కోసం దశాక్షరి ప్రారంభించాడు. గురువుగారైతే రోజు 1 గంట చాలని చెప్పారు. కానీ త్వరలోనే ప్రతిఫలం పొందాలనే తలంపుతో ధర్మారావు అహర్నిశలు పూజా మందిరం దగ్గర కూర్చుని ఉగ్రమైన పూజను ప్రారంభించాడు. నిత్యము తెల్లవారకుండా లేవడము, నొసటను అద్దన కాసంత బొట్టు పెట్టడము, రాముల వారి పటం దగ్గర కూర్చుని 12 దాటే వరకు సాముల వారు ఉపదేశించిన మంత్రమును పఠించడము, భోజనం చేసి తిరిగి ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు అదే పని. ఈ విధంగా 10 రోజులు విరామం లేకుండా పూజ చేస్తున్నాడు. ఏ కార్యానికైనా భగవంతుడు ఎంత
కారకుడైనప్పటికీ మనుష్య ప్రయత్నం అంటూ ఒకటి ఉండాలి కాబట్టి ధర్మారావు గురువుగారి సలహాను అనుసరించి నెంబర ప్రారంభం చేశాడు. ఆదిలో 5లు 10లు క్రమంగా 100లు దరిమిలాలు వేలుగాయటంలోకి దిగాడు. తర్వాత లాటరీలు గుర్రపందాలు వాటికి విరివిగా టిక్కెట్టు కొనడము, అందులో కోట్లు కురిసిపోవాలని దశాక్షరి జపించడము. ఈ విధంగా 1 నెల గడిచింది. అతనికి ఓపిక తగ్గిపోయింది. ప్రతిరోజు విశ్వాస్ ఇంటికొచ్చేటప్పటికీ ధర్మారావు పూజలో ఉన్నప్పటికీ, ఏమిరా విశ్వాస్, ఛాన్స్ ఏమీ తగలలేదుట అని అడగడము. ఏమీ తగలలేదు మావయ్య, నువ్వు జపం ఇంకా జోరుగా చెయ్యాలి అని విశ్వాస్ అంటుండము. ఆ ఇంటిలో పరిపాటయ్యింది. ధర్మారావు ఒక్కొక్కప్పుడు విసుగు కూడా వచ్చేది. నువ్వు దరిద్రపు కొట్టువు చేరావు కొంపలో, ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. తండ్రి గారు విశ్వాస్పై విసుక్కుంటటము నాలుగించిన వాసవి, అదే మాట నాన్నగారు, గురువుగారు చెప్పిన మంత్రమును మీరంత బలీయంగా పఠిస్తున్నప్పటిక విశ్వాసు దరిద్రపు కొట్టుతనం ఏం చేస్తుంది అనేది. అలా అనుకు, ఇంట్లో ఓ శనిగాడుంటే ఆ శని ఇల్లింటిల్లిపాదికి అంటుకుంటుంది అని తండ్రి గారు అనడం విని ఆమె మరింత కించపడుతుండేది. వారు అదే విధంగా మాట్లాడుకుంటున్న సమయంలో గురువుగారైన స్వాములు వారొచ్చి, తగిలిందండి ధర్మారావు గారు, గొప్ప ఛాన్సు అన్నాడు. గొప్ప ఛాన్సు తగిలిందా? ఎవరికి స్వామి? ఇంకెవరికి? నా మంత్రమును పఠించిన వారికి ఛాన్స్ తగలకుండా పోవటమే. లక్షల వేళ? చెప్పండి స్వామి, త్వరగా చెప్పండి అని ధర్మారావు ఆదుర్దగా అడుగుతుంటే స్వాముల వారు చెప్పేదాని గురించి వినటానికి వాసవి విశ్వాసులు కూడా కుతూహలంతో చూస్తున్నారు. ధర్మారావు గారు ఇంకా చాలా తక్కువ ఆలోచనలో ఉన్నారు. అంటే లేకపోతే 1000 లక్షలు ఏమిటండి, ఇంకా పైమాటేనంటారా? అన్నిటికీ పైమాట. నా భాగ్యరేఖ ఇన్నాళ్లకు బయటపడిందన్నమాట. నా పూజా ఫలితం ఇన్నాళ్లకు దక్కిందన్నమాట. అదేమిటి, త్వరగా చెప్పి నాకు సంతోషమును కలిగించరు. 1000లైనా లక్షలైనా మనతో వచ్చేవు కాదు చూడండి, కోట్లు మాత్రం వస్తాయా? అవండి రావు. మరేమిటి? అన్నిటికీ పైమాటని మనవి చేయటం లేదండి. శాశ్వతము పవిత్రము అయిన ఆ పరమ పదార్థం ఏదైతే ఉందో అదే తమకు లభ్యమైందండి. విషయమును చెప్పకుండా నా ఆరాటమును మరింత వృద్ధి చేస్తున్నారు. సావధాన చిత్తులై వింటున్నారా? ఆహా, అవసరమైన దానికంటే ఎక్కువ సావధానంగా ఉన్నాను, సెలవేయండి. ఏదైనా అంత ఎక్కువైనప్పుడు ప్రమాదం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నాకు కలిగిన ఆ సత్ఫలితం ఏమిటో త్వరగా చెప్పాలండి. ఆదుర్దను ఆపుకోలేకుండా ఉన్నాను. అదే మనవి చేస్తున్నా కాదండి. నిన్న రాత్రి నాకు సుస్వప్నం వచ్చింది. మీకు స్వప్నం వస్తే నాకేం మూలిగింది స్వామి? మీ మాటల ధోరణి నాకు అర్థం కావటం లేదు. అవుతుందిలేండి. నా ఉపదేశానికి మీ పూజలకు ఫలితంగా రాత్రి ఆ శ్రీరామచంద్రుడే నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. శ్రీరామచంద్రుడా? స్వప్నంలో ఔపించాడా మీకు? నాకేనండి. ఔపించి ఏమని చెప్పాడు? నాకేదైనా గొప్ప ఛాన్స్ తగులుతుందని చెప్పాడా? ఆహా, తప్పకుండా తగులుతుందని చెప్పాడు. ఈ మాటే ముందుగా చెబితే ఆదుర్ద ఉండేది కాదు కదా అండి. అయితే ఎప్పుడు తగులుతుందని చెప్పాడు? మీ దొడ్లో జామ చెట్టు కింద అవతరిస్తానని, తనకి దేవాలయం కట్టించవలసిందని చెప్పాడు. దేవుడు మా దొడ్లో పుడతాడా? ఇంత చేస్తే శ్రీరాముల వారు మీకు కలలో కనిపించి చెప్పిన విషయం ఇదా? ఇదేమి అంత తక్కువ విషయం కాదు. దేవుడు మీ దొడ్లో వెలిసి మీకు ప్రసన్నుడవుతున్నాడంటే ఇహ లేనిదేముంది? ఆలయం కట్టించి ఆ దేవుడికి రావ్ బహదూర్ అని నామకరణం చేయించాలట. దేవుడి పేర్లెక్కడైనా అలా ఉంటాయా? కాలమాన పరిస్థితులను బట్టి దేవుడు తన అవతారాలతో పాటు పేర్లు కూడా మార్చుకుంటాడు. శ్రీరాముల వారికి రావ్ బహదూర్ పేరేమిటి? ఆ దేవుడు ఎలా సెలవిస్తే అలా చేయడం మన కర్తవ్యం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వెంటనే ఆ జామ చెట్టు ప్రాంతంలో తవ్వించి చూడాలి. తర్వాత ఆలయ నిర్మాణమును చేయించాలి. నాకు లక్షలో కోట్లో లభిస్తాయనుకున్నాను. దేవుడు ప్రసన్నమై మీ దొడ్లో పుడుతూ ఉన్నప్పటికా లక్షలకు కోట్లకు ఏం లోటండి? భగవంతుడు ఆనతిచ్చిన ప్రకారం మీరు ఆలయ నిర్మాణాది కార్యక్రమాన్ని పూర్తి చేసేటప్పటికీ లక్షల కోట్లు వాటంతట అవే కురుస్తాయి. దేవాలయం నిర్మించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. నేను ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయి ఉన్నాను. బ్రాకెట్టు నెంబర్ ఆటకని ఇంట్లో ఉన్న డబ్బంతా వెచ్చబెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు కూడా ఏమీ లేదు. సర్వసమర్థుడైన ఆ శ్రీరాముడికి వ్యవహారమంతా తెలియకపోలేదు. అందువల్ల ఏమని సలహా ఇచ్చాడంటే, ఓ భక్తుడా,
నీ దగ్గర డబ్బు ఎక్కువగా లేదు కనుక ఆలయ నిర్మాణానికి ఊళ్ళో చందాలు వసూలు చేయండి. చందా ఈయనన్న వారి సంగతి నేను కనుక్కుంటానని చెప్పాడు. బాగుందండి, ఈ ఏర్పాటు బాగానే ఉంది. కష్ట సుఖ లాభం భగవంతుడికి మాత్రం తెలియవుటండి. అనంతరం తమకు కావలసినంత డబ్బు నా భగవంతుడే ప్రసాదించగలడు. చిత్తం, అలాగే చేయించండి స్వామి. ఇప్పుడు ముందుగా మనం ఏం చెయ్యాలి? కొందరు పని వాళ్ళను రావించి జామ చెట్టు కింద తవ్వాలి. అందులో ఏమి దొరుకుతుందో చూడాలి. ఏదైనా విగ్రహం దొరికిందంటే అప్పుడు చందాలు పోగు చేసి ఆలయ నిర్మాణానికి పూనుకుందాము. చందాలెవరు వసూలు చేస్తారు? నేను నా శిష్య బృందంతో బయలుదేరి చందాలు వసూలు చేస్తాను. ఏ విషయంలోనూ కూడా మీకు శ్రమ కలిగించను. అప్పుడప్పుడు నేను కూడా వస్తుంటా. నా పలుకుబడి వల్ల ప్రత్యేకముగా కొంత డబ్బు వసూలవుతుంది. అలా అయితే మరీ మంచిది అని స్వాములు వారనాడు ధర్మారావు చేత అన్నీ ఒప్పించాడు. ధర్మారావు గారి దొడ్లో దేవుడు వెలిశాడన్న వార్త ఆ పట్నంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలంతటా వ్యాపించటంతోనే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చూసి పోతున్నారు. ఆ వీధి ఆ ప్రాంతం ఒక తీర్థం కంటే ఎక్కువయ్యింది. జామ చెట్టు కింద 5-6 జానాల లోతున ఒక రాతి విగ్రహం దొరికిన మాట నిజమే. చేతులు, చెవులు, ముక్కు మొదలైన అవయవాలు సరిగ్గా కనిపించకపోయినప్పటికీ అది రాముల వారి విగ్రహమేనని కొందరు, సత్యనారాయణమూర్తి అని కొందరు, వెంకటేశ్వరుడని వేరొకరు, వీరభద్రుడని ఇంకొందరు. ఇలాగా అందరూ తలో విధంగా పేర్లు పెట్టారు. అయినప్పటికీ స్వాముల వారి సలహాను అనుసరించి అది రాముల వారి విగ్రహమేనని నిర్ధారణ చేశారు. ఆ దేవుడు స్వాముల వారికి కలలో కనిపించి చెప్పిన విధంగా అందరూ కలిసి ఆ విగ్రహానికి రావ్ బహదూర్ అని నామకరణం చేశారు. దానికి ఆలయ నిర్మాణం గావించే వరకు ధర్మారావు గారి పూజా మందిరంలో ఉంచటానికి ఏర్పాటు గావించారు. ఆ మర్నాటి నుంచి స్వాముల వారు ప్రియ శిష్యులైన రాయులు, ధర్మారావు మొదలైన వారితో చందాల కోసం బయలుదేరాడు. ధర్మారావు పెద్ద హోదాలో కొంతకాలం ఉద్యోగం చేసి పింఛని పుచ్చుకున్నవాడు కాబట్టి అతను వచ్చాడు గదా అని కొందరు, ఆలయ నిర్మాణం ధర్మకార్యం గదా అని కొందరు, తృణమో ఫణమో ఇచ్చి తాము కూడా పుణ్యం సంపాదించవచ్చునని కొందరు. ఇలాగా అందరూ తలో కారణము మనసులో పెట్టుకుని 5లు 10లు చందాలిచ్చారు. ఇంటికొక పువ్వైతే దేవుడికొక మాల అన్న సామెతగా ఆ మొదటి రోజున 500 చందాలు పోగయ్యాయి. 2-3 రోజులు తిరగ్గా 1000 రూపాయలు పోగైనాయి. ధర్మకార్యం కోసం ప్రోగు చేయబడిన ఆ సొమ్మును తన దగ్గరనే ఉంచుకోవటం మంచిదని ధర్మారావు గారు మొదట ఆలోచించారు. కానీ స్వాములు వారిని అనుమానించటం మహాపాతకము. వెంటనే తమ మొదటి ఆలోచన ఉపసంహారం చేసుకుని వసూలైన డబ్బునంతటినీ స్వాముల వారి దగ్గరనే అట్టే పెడుతున్నారు. అంతటితో చందాలు వసూలు చేయటం మానేయకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా తిరిగి 5,000 వరకు పోగు చేశారు. కానీ శ్రీరాములు వారుండే ఆలయానికి రావ్ బహదూర్ ఆలయమేమిటని పెద్దలలో ఒక ఆక్షేపణ వచ్చింది. భగవంతుడే స్వయంగా కలలో గోచరించి తన ఆలయానికి ఆ పేరే పెట్టవలసిందని కోరినప్పుడు మరో విధంగా జరిగించడం ఎలాగని స్వాముల వారు పట్టడం వల్ల ఎవరి మట్టుకు వారు ఊరుకున్నారు. ఇంతవరకు జరిగిన దానిని గురించి వాసవి విశ్వాసులు అనేక విధాలుగా ఆలోచించారు. కానీ ఒక నిర్ధారణకు రాలేకపోయారు. స్వాముల వారి సాంగత్యం సమకూర్చినప్పటి నుంచి మావయ్య పూర్తిగా చెడిపోయాడు సుమా. వాసవి ఎవరి కర్మ ఎవరు కర్తలు. ఏదో విరుచుకు పడుతుందని ఏదో పూజ మొదలెట్టారు. ఇంట్లో ఉన్న డబ్బంతటిని లాటరీల కింద, నెంబరాట కింద వెచ్చబెట్టుకున్నారు. దురాశ దుఃఖానికి చేటు. అది మనం ఎలా చెప్పగలం? దేవుడి విగ్రహం దొరికినట్లుగానే ఏ దొడ్లోనైనా మొహరీల గంగాళమైన వరహాల పాత్రైనా లభ్యం కాకూడదు. లభ్యమవుతుంది. ఈ స్వాముల వారెవరో దొంగముండా కొడుకు మెల్లిగా చేరినట్లే చేరి ఎంత చేశాడో చూడు. అప్పుడే అయ్యింది. ఇంకా చూడు. అయితే నీకు ఈ స్వాముల వారి విషయమేమైనా తెలుసా ఏమిటి విశ్వాసు? నాకేమీ తెలియదు. ఆయనకు దేవుడు కల్లో కనిపించడము, ఆలయం కట్టించడము, రావు బహదూర్ పేరు పెట్టడము, అదేవిధంగా దొడ్లో విగ్రహం దొరకడము, ఇదంతా ఏమిటంటావు? ఏమో, నాకేమీ తెలియదు. ఈ వ్యవహారం అంతా చూస్తే స్వాముల వారి ఇదంతా ఏదైనా నాటకమేమోననిపిస్తుంది. ఏమైతే నాకెందుకు కానీ ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు మాత్రం కంగారు పడకుండా తాఫీగా విను. ఏమిటి విశ్వాసు? ఏమిటది? ఆ వేళ నేను బజారు నుంచి కూరలు తేవటము,
అందులోని క్యాబేజీని మావయ్య పొరుగింటి వారికి అమ్మడము నీకు జ్ఞాపకం ఉంది కదా? అవును, జ్ఞాపకం ఉంది. ఆ వేళ స్పష్టంగా చెప్పేశాడు మావయ్య. ఏమని? ఏమని చెప్పాడు? ఇంకేమని? నన్ను వెళ్ళిపోమని. ఎక్కడికి? ఎక్కడికైనా సరే నా భారం తనకు లేకుండా చేయాలన్నాడు. నువ్వేమన్నావు? ఏమంటాను, అలాగే వెళ్ళిపోతాను మావయ్య అన్నాను. ఆమె విషాదంతో ఒక నిట్టూర్పును విడిచింది. అతని 2 చేతులు పట్టుకుంది. విశ్వాసు, నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నాన్నగారిని బతిమాలతాను. నువ్వు వెళ్ళిపోవద్దు. అంత మాత్రం ఆత్మగౌరవం లేని బ్రతుకు కాదిది వాసవి. వారు చెప్పిన నాడే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే నిన్ను విడిచిపోవటం అంటే నాకు మనస్కరించటం లేదు. అందువల్ల 4 రోజులు ఆలస్యం చేశాను. అందుకు ఫలితంగా మావయ్య ఈనాడు తిరిగి నన్ను హెచ్చరించాడు. మళ్ళీనా? ఏమని? ప్రాజ్ఞుడైన వాడు బాధ్యతలు తెలుసుకోవాలి. ఎల్లకాలము ఒకరి నెత్తి మీద కూర్చుంటే భరించడం కష్టం అని ఇండైరెక్ట్గా అన్నాడు. నువ్వు ఎంత సాయంగా ఉన్నావో వారు గమనించటం లేదు. వారెన్ని పనులు చెప్పినా విసుక్కోకుండా చేస్తున్నావు. నువ్వు ఉండటం వల్ల నాన్నగారు గుమ్మం కదలనవసరం లేకుండా అన్ని పనులు చక్కబెట్టుకొస్తున్నావు. ఇంత చేసినందుకు మరో గుమ్మస్తాను పెట్టుకుంటే కనీసం 25 రూపాయలైనా ఇయ్యాలి. పోనిస్తూ ఆ మాటలన్నీ మనకెందుకు? ఆమె కిన్నురాలై మాటలాడలేకుండా ఉంది. నా ఒక్క పొట్టను పోషించుకోవటం చేతకాక ఇంతకాలము ఇక్కడ ఉండిపోయినానని మావయ్య అభిప్రాయపడుతున్నాడల్లే ఉంది. ఈ ఇంట్లో చేసే చాకరీ ఇంకెక్కడ చేసినా నా దినాలు గడిచిపోతాయి. ఆమె కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి. విశ్వాసు, నిన్ను వదిలి ఉండటం నాకెంతో కష్టం అనిపిస్తుంది. కష్టమే కాదు, బ్రతకనేమోనని కూడా భయంగా ఉంది అంటూ బేరుమని ఏడుస్తూ ఆమె అతని గుండెల మీద వాలిపోయింది. విశ్వాసు తెల్లబోయాడు. ఆమె అటువంటి సాహసము నంతకు ముందెప్పుడు చెయ్యలేదు. భయోద్రేకం వల్ల అతని నోటంట కొంతసేపటి వరకు మాట రాలేదు. ఆమెను హృదయానికి హత్తుకుని చేష్టలు లేకుండా క్షణమాత్ర కాలం అలాగే నిలుచుండిపోయాడు. విశ్వాసు, వాసవి అని ఒకరి ముఖాలొక్కొక్కరు చూసుకుంటున్న సమయంలో ధర్మారావు అక్కడ ప్రవేశించి ఆ దుశ్రేము చూసి నిర్ఘాంతపోయాడు. పట్టలేని ఆగ్రహంతో విశ్వాస్ అని గర్జించాడు. విశ్వాస్కు నోటంట మాట రాలేదు. అతడు ఆమెను వదిలి తడబడే అడుగులతో అవతలకు నడిచాడు. వాసవి, ఇదేనా వరస? ఆమె గుడ్ల నీరు గక్కగుండ కంటే వేరు జవాబు చెప్పలేకుండా ఉంది. నువ్వున్న స్థితి ఏమిటి? నువ్వు చేసే పనులేమిటి? ఒంటి మీదేమైనా తెలుగుందా అని అంటున్న తండ్రి గారి ముఖంలోకి చూడ్డానికైనా సాహసం లేకపోయిందామెకు. మొగుడు చచ్చిన ముండ ఇటువంటి తుంటరి వేషాలు వేస్తుంటే పళ్ళు రాలుగొట్టాలా వద్దా? అబ్బా, అతనన్న ఒక్క మాట ఒక్కొక్క వజ్రఘాతంలా ఆమె హృదయంలో నాటుకుంటుంది. కొంపలో ఈ వేషాలెంతకాలం నుంచి సాగుతున్నాయి? అడిగితనానికి జవాబు చెప్పవేమో మొండిపీనుగా. మొగుడు చావగానే బుర్ర గొరికించి మూల కూర్చోబెట్టకపోవడం నాదే తప్పు, అవునా? ఆమె ఏమి చెబుతుంది? తల్లిదండ్రులు లేని వెదవగదా అని దయతలిచి ఇంట్లో పెట్టుకున్నందుకు వాడు ఇటువంటి విశ్వాసమును చూపించవలసిందే. పైగా నాకు మేనల్లుడని చెప్పుకుంటూ చాకలాళ్లను మంగళాళ్లను నమ్మించి అప్పులు పెంచటం నాకెంత అప్రతిష్ట, ఎంత అగౌరవం! ఎన్నింటికని సహించుకోవటం? పౌరుషం లేని వెదవ కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నా పోకుండా ఉన్నాడు. వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఇంకా సహించుకుంటానా? తిన్న ఇంటికైనా వాసాలు లెక్క పెట్టడం నేర్చాడు. అమ్మ నాయనో, ఇంకా సహిస్తానా? తక్షణం వాణ్ణి కొంపలో నుంచి గెంటేయకపోతే నా పరువు దక్కదు అని ధర్మారావు అంటూ, ఒరే విశ్వాస్, విశ్వాస్ అంటూ అతను వెళ్ళిన మార్గం వైపు కోపంగా నడిచాడు. వాసవికి తల మీద పిడుగుల వర్షం కురిసినట్లయింది. కానీ ఏమి చేయటానికి తోచటం లాదామెకి. మహావేదాంతి అని, స్వాముల వారని, పరమభక్తుడని మీరు నమ్మి చేరదీశారు. వాడుత్త తాగుబోతూ. నిన్న రాత్రి బ్రాందీ షాపులో చూశాను వాణ్ణి అని స్నేహితుడైన పాపయ్య హడావిడిగా వచ్చి రావటంతోనే ఈ కబురు చెప్పేటప్పటికీ ధర్మారావు గారు తెల్లబోయారు. ఏమిటి, మా గురువు గారా తాగుబోతా అని ఆశ్చర్య విభ్రాంతులతో అడిగాడు. మా దొడ్డ గురువుగారిని సంపాదించారు కాదు, వాడు ఇంకోడు బ్రాందీ షాపులో తాగుతూ ఉండగా స్పష్టంగా చూసిన వాడిని నేను. ఉదయం నుంచి చూస్తున్నాను. అతని వేళ రానేలేదు. ఎందుచేతనో. పొద్దుటి నుంచి రానేలేదా? లేదోయ్. ఆలయ నిర్మాణం ఏమయ్యింది? అదే ఏ రోజుకు ఆ రోజు పని వాళ్ళను తీసుకొస్తానని, సాధన సామగ్రి కొంటానని, మంచి ముహూర్తం ఇంకా కుదరలేదని అంటూ వచ్చాడు. నిజమేననుకుంటున్నాను. వసూలు చేసిన డబ్బంతా ఎవరి దగ్గరుంది?
నా దగ్గర ఉంచమంటే ఏమైనా అనుకుంటాడేమోనని సందేహించాను. అయితే వసూలు చేసిన డబ్బంతా అతని దగ్గరే ఉందన్నమాట. చెప్పానుగా, రాత్రింబవళ్ళు కాళ్ళరిగిపోయేటట్లు తిరిగా సుమా. ఎప్పుడు బయలుదేరిన వాడిని బయలుదేరినానని ఎవరి మట్టుకు వారు పాతికలు పరకలు చెల్లించారు. లేకపోతే ఆ దొంగ ముండా కొడుకు కాషాయ గుడ్డలను చూసి ఇచ్చారా? ఇప్పుడేమైనా హెచ్చు తగ్గులు వచ్చాయంటే లోకులు మీ కంఠం చుట్టుకుంటారు. మరైతే ఇప్పుడు సాధనమేమిటి? నాకేమీ తోచటం లేదు. నిలుచున్న పళ్ళంగా రావాల్సిందని ఆయన బసకు కబురు చేస్తా. వాడు కబురుకు అందుతాడా? ఉదయం నుంచి కంటికే అవుపించలేదని చెబుతున్నాను. అంతకుముందు అహర్నిశలు మీ దగ్గర పడి ఏడిసేవాడు ఈవేళ ఎందుకు చెయ్యాలి? అందువలన నాకు అనుమానంగా ఉంది. అనుమానమేమిటి? ఖాయమే, వాడు దగ్గర ఉన్న డబ్బు పట్టుకుని ఎక్కడికో దూకేసి ఉంటాడు. ఆ మాటలతో ధర్మారావు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వెంటనే ఇద్దరు నౌకరులను రావించి స్వాముల వారిని నిల్చున్న పళంగా తీసుకురావలసిందని పంపించాడు. అయితే ఏమండి అడగడం మర్చాను, మీ మేనల్ని ఇంటిలో ఉంచి వెళ్ళగొట్టేశారటేం? వాడు తుంటరి వెధవ. నాకు కొంపలో శనిగ్రహంలా దాపురించాడు. వాడితో ఇంతవరకు ప్రాణం విసిగిపోయింది. నా మేనలుడులని చెప్పుకుంటూ ఊరి నిండా బాకీలు చేసినా సహించుకున్నాను. దుబా ఖర్చులు చేసి ఇంటిలోని డబ్బంతటిని అనవసరంగా పాడు చేస్తున్నప్పటికీ అంగీకరించాను. వాసవి వితంతువా అండి, దానిని పాడు చేయటానికి కూడా పూనుకున్నాడు. అయ్యో అయ్యో, ఎంత అప్రతిష్ట! ఈ కారణం వల్ల ఇంటిలోంచి పొమ్మన్నాను. నిన్న సాయంకాలం పోయాడు. ఎక్కడికి? ఏమో, ఎక్కడికి పోతే ఎవరికి కావాలి? నాకు మాత్రం ఆ పీడ వదిలిపోయింది. మంచి పని చేశారు, లేకపోతే కొంప ములుగును అని వారిద్దరూ మాట్లాడుకుంటున్న మరి కొంతసేపటికి స్వాముల వారి కోసం వెళ్ళిన పరిచారకుడు వచ్చి, ఆ స్వామి నిన్న రాత్రి ఈ ఊళ్ళో నుంచి మకామెత్తేశాడట బాబయ్య అని చెప్పాడు ధర్మారావుతో. మకామెత్తేశారు? ఎక్కడికి పోయారు? వాకపు చెయ్యలేకపోయావు అని ధర్మారావు తిరిగి అడిగాడు. బొంబాయి పోయాడని కొందరు, కలకత్తా పోయాడని కొందరు అన్నారే గాని యథార్థం ఎవరికీ తెలియదల్లే ఉందండి. పరిచారకుడు చెప్పిన మాటలు వినేటప్పటికీ ధర్మారావుకి ఏమి చెయ్యడానికి పాలు పోకుండా ఉంది. నేను చెప్పలేదుటండి, అలాగే జరిగింది. లాభం లేదు. వాడెవడో జగ్కంత్రి ముండా కొడుకు గాని స్వాముల వారు కాడు అన్నాడు పాపయ్య. అయితే నాకెందుకు? ప్రజల డబ్బులు నేనొక్క రాగి పైసా అయినా అపహరించలేదు గదా. స్వాముల వారు చేసిన మోసానికి నేనెంత మాత్రము బాధ్యుణ్ణి కాను. ఎవరైనా అడిగితే నేను చెప్పదలుచుకున్న సమాధానమిదే. నమ్మరు. నమ్మక ఏం చేస్తారు? ఆ డబ్బు మిమ్మల్ని పెట్టుకోమంటారు, ఆలయ నిర్మాణం చెయ్యమంటారు. అలాగే రమ్మందాం, నాకేమవసరమండి? సరే, మీ ఇష్టం, మీ ఓపిక అని పాపయ్య ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. కానీ ధర్మారావుకు మాత్రం గుండెల్లో రాయి పడింది. స్వాముల వారినని చెప్పుకుంటూ వచ్చి ఎంత దగా చేశాడు. ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన వాడి ముఖం చూసి ఎవరూ చందాలియ్యలేదు. చిరకాలం నుంచి ఉద్యోగం చేసి పింఛని పుచ్చుకున్న ఘరానా మనిషి అని నన్ను చూసి అందరూ చందాలిచ్చారు. ఇప్పుడు నాకేమీ తెలియదంటే పోతుందా? పాపయ్య చెప్పినట్లు అందరూ నన్ను చుట్టుకుంటారేమో. ఆ స్వాముల వారి మూలంగా అయిన దండుగ చాలక మళ్ళీ ఇదొకట. కోట్లు కురుస్తాయని, నేను కుబేర్నవుతానని దశాక్షరి ఉపదేశం చేశాడు. పూజ ప్రారంభం చేశాడు. ఆ పూజ ప్రారంభం వల్ల ఛాన్సులు తగులుతాయని లాటరీలు నెంబరాటలు ఆడి ఇప్పటికే మసైపోయినాను. కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. తలబద్దలు కొట్టుకుని విచారించినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా అని అప్పటికెలాగో మనసును తృప్తిపరుచుకోవాలని చూచాడే గాని అతనికి శాంతి కలగలేదు. కూతురు వంట చేసి పెట్టగా తిన్నాడు, మంచం చేరాడు. కానీ ఆ రాత్రంతా అతని మనసు అల్లకల్లోలమైపోయింది. డాబా మీదికి పోయి ఒంటరిగా పడుకున్నాడు. వాసవి ఒక్కత్తి కింది గదిలో పడుకుంది. తండ్రి గాని మనసు కందుకు కల్లోలమై ఉంటే ఈమె మనసు మరొకందుకు కల్లోలమయ్యింది. విశ్వాసును చివరికింట్లో నుంచి సాగనం చేశారు. ఎక్కడికి పోయాడో, ఏమవస్థలు పడుతున్నాడో. నేను కూడా అతనితో వచ్చేస్తానని మాట ఇచ్చి అలా జరిగించలేకపోయానెందుకు? వితవంతునై యావజ్జీవమును తండ్రి గారింట ఉండి జీవిత సర్వస్వాన్ని ధ్వంసం చేసుకోవటానిక నేను బ్రతికింది? విశ్వాస్ తప్ప నా మనోవేదనను గుర్తించగల వారెవరున్నారు? నా జీవితాన్ని ఆనందమయం చేయడానికతడు సర్వ విధాల ప్రయత్నం చేశాడు. కానీ
నేనే సాహసం చేయలేకపోయాను. ఇప్పుడైనా అతనెక్కడున్నది తెలిసినట్లయితే రెక్కలు కట్టుకుని వాలికిపోదునా అని ఆమె తనలో తాను జిజ్ఞాసన అనుభవిస్తుండగా గోడనున్న గడియారం 2 గంటలు కొట్టింది. ఇంకా నిద్ర మేలుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని ఆమె నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లాభం లేకపోతుంది. ఇంతలో వీధి కిటికీ దగ్గర ఎవరో నిల్చుని లోపలకు తొంగి చూస్తున్నట్లుగా ఆమెకు అనుమానం కలగటం వల్ల గుండెలు జల్లుమన్నాయి. తిరిగి వెంటనే ధైర్యము నవలంబించి ఆ దిశకు నిదానించి చూసింది. ఆమెకు కలిగిన అనుమానం నిజమైంది. కిటికీ దగ్గర ఎవరో వ్యక్తి నల్లని ముసుగుతో నిల్చొని ఉండటం యథార్థమయ్యింది. వయోద్రేకంతో కేకలేయాలనుకుంది. కానీ ఆమెకు నోరు రాలేదు. ఆ కిటికీలో నుంచే వాసవి అన్న పిలుపు వినిపించడంతోనే ఆమెకు భయమంతా పోయి ప్రాణాలు లేచివచ్చాయి. అది విశ్వాస గొంతుక. ఆమె గుర్తుపెట్టింది. చరచర అతనున్న కిటికీ దగ్గరకొచ్చి విశ్వాసు అంది ఆనంద సంభ్రమాలతో. మామయ్య ఏం చేస్తున్నాడు? డాబా మీద పడుకుని నిద్రపోతున్నాడు. నిన్నొక్క మాట అడగాలని వచ్చా. నేను లేకపోతే బ్రతకలేనన్నావు. నేనెక్కడికెడితే అక్కడికి వచ్చేస్తానన్నావు. అవును, నేను అబద్ధం చెప్పలేదు విశ్వాసు. అయితే త్వరపడు. నేను తెల్లవారుజామున మద్రాసు వెళ్ళిపోతున్నాను. ఏమీ ఆలోచించకుండా తలుపులు తీసుకుని యువతలకొచ్చేసావంటే మనిద్దరము ఇచ్చాజీవులమై ఇష్టం వచ్చిన దగ్గరికి ఎగిరిపోవచ్చు. విశ్వాసు, నేను అటువంటి శుభ సమయం కోసమే వేచి ఉన్నాను. ఆగు. దొడ్డిగుమ్మాన పరిగెత్తుకొచ్చేస్తున్నా అని వాసవి ఏమీ ఆలోచించకుండా ఆనంద సంభ్రమాలతో అటు తిరిగి పరిగెత్తి దొడ్డి గుమ్మం తలుపులు తెరుచుకొచ్చి విశ్వాసును కలుసుకుంది. వాసవి విశ్వాసుల విశాల ప్రపంచంలో ఆనంద విహంగములై ఎక్కడికో ఎగిరిపోయారు. వికలమై ఉన్న మనస్సుతో చాలా రాత్రి వరకు నిద్రపోలేదేమో ధర్మారావు. ఓ రాత్రి వేళ నిద్రపోయి ఉదయం గ్రామస్తులందరూ పెద్ద పెద్ద కోలాహలం చేస్తూ ఇంటి చుట్టూ మూగినప్పుడు గాని నిద్ర మేలుకోలేకపోయాడు. వందలు వేలుగా ప్రజలు గోల చేస్తుంటే తుళ్ళిపడి లేచి అదురుగుండెలతో యువతలకొచ్చాడు. ఆ ప్రజలందరినీ చూచేటప్పటి కాతని ప్రాణాలప్పుడే ఎగిరిపోయినట్లున్నాయి. వారందరూ తన ఇంటి చుట్టూ ఎందుకు మూగారో అతనికి తెలుసు. అపహరించటానికి దేవుడు సొమ్ము తప్ప ఇంకేమీ కనిపించలేదటయ్యా అని ఒకరు. ఆలయం కట్టిస్తాని 5,000 దండుకున్నావు, ఎవరి బాబుగారి సొమ్ము అని ఇంకొకరు. ఈ సాయంకాలానికి ఆలయ నిర్మాణం కాకపోతే నీ బుర్ర రామకీర్తనలు పలుకుతాం, దేమనుకుంటున్నావో అని మరి వేరొకరు. ఉద్యోగం చేసినప్పుడు పట్టిన లంచాలు చాలవని మళ్ళీ ఇప్పుడు ఎత్తావటయ్యా, అటువంటివేవో సాగవు, 5,000 అక్కడ పెట్టి మరీ మాట్లాడు అని మరి ఒకడు. ఇలాగా అందరూ తలో విధంగానూ భయంకర గర్జనలు చేస్తుంటే ధర్మారావుకు నోటు మాట రావటం లేదు. అయినప్పటికీ అతడు లేచి ధైర్యమును తెచ్చుకుని, అయ్యలారా, నేనే పాపము ఎరుగను. ఆలయ నిర్మాణానికని 5,000 దండైన మాట నిజం. కానీ ఆ స్వాముల వారు నన్ను దగా చేసి ఆ డబ్బు పుచ్చుకుని పరారి అయినాడు కనుక నన్ను క్షమించాలి అని తడబడే గొంతుకతో చెప్పాడు. అటువంటి మాటలు చెప్పొద్దన్నాం. స్వాముల వారు గీముల వారు మాకు తెలియదు. ముందు డబ్బక్కడ పెట్టి మాట్లాడు, లేకపోతే మర్యాద దక్కదు, పుచ్చి ఎగిరిపోతుంది అని అక్కడ మూగిన ప్రజలు ద్రేకంతో కర్రలెత్తారు. అప్పుడు పాపయ్య అందరినీ తోసుకుని గబగబా ధర్మారావు ఉన్న దగ్గరికొచ్చి, ధర్మారావు గారు, నా మాట వినండి. ఇప్పుడు ఈ ప్రజలందరూ చాలా ఉద్రేకంతో ఇక్కడ మూగారు. మూర్ఖులు, పట్టుదల ప్రధానంగా గలవారు. మీ హితబోధ ఎవరికీ తలకెక్కదు, ఆనక విచారిస్తారు. మీరు డబ్బియ్యకపోతే వీళ్ళిప్పుడు సాహసం చేస్తారు కనుక నా మాట వినండి. ఆ డబ్బేమిటో త్వరగా యువతల పారేస్తే మర్యాద దక్కుతుంది అని గట్టిగా చెప్పాడు. ధర్మారావుక ప్రజల పరిస్థితి కూడా అలాగే కనిపించింది. సరే కానియండి, అయిన దండుగులో ఇదొకటి. ఇంతకు భగవంతుడి కార్యం కదా అని ధర్మారావు వెంటనే డబ్బు తేవడానికి లోపలికెళ్ళాడు. ఆ గదిలో వాసవి లేకపోవటమును గుర్తించి మరింత తెల్లపోయాడు. ఏ దొడ్డిలోనైనా ఉందేమోనని వెళ్ళి 4 వైపులా చూశాడు. కానీ ఆమె ఎక్కడా ఔపించలేదు. ఎందుకు ఔపిస్తుంది? ఆ విశ్వాసగాడే రాత్రి వేళనో వచ్చి లేవదీసుకుపోయి ఉంటాడు. కష్టాలు ఒంటరిగా రావంటారు ఇందుకే అని అతడు తనలో తాను అనుకుని ఆశ్చర్య విభ్రాంతుడవుతుండగా బయట జనం అతడు డబ్బు పట్టుకు రాలేదని తిరిగి గొడవ చేస్తున్నారు. దేనికైనా నేను కర్తనుగాను, ముందు వాళ్ళ డబ్బేదో వాళ్లకు పారేశానంటే కొంత గొడవ తగ్గుతుంది అని తనలో అనుకున్న ధర్మారావు వెంటనే పెట్టి తీసి 5,000 రూపాయల నోట్లను పట్టుకుని యువతలకొచ్చాడు. మహాప్రభు, బుద్ధిగడ్డి తిన్నందువల్ల చేసిన దానికి ఫలితమును అనుభవిస్తున్నాను.
ఇదిగో 5,000 ఎవరు పుచ్చుకుంటారో పుచ్చుకొని నన్ను రక్షించండి అన్న మీదట పాపయ్య గారు పుచ్చుకోండి, ఆ డబ్బు మీరు పుచ్చుకోండి, ఈ సాయంకాలానికి ఆలయ నిర్మాణం కావాలి అన్నారు ప్రజలు. పాపయ్య వెంటనే ధర్మారావు దగ్గరున్న డబ్బు పుచ్చుకుని ప్రజలందరితోనూ నిష్క్రమించాడు. ధర్మారావు అన్నిటికీ కూడా ఒకేసారి తల తడిమి చూసుకున్నాడు. రావు బహదూర్ పేరు మీదుగా ఆలయ నిర్మాణం ఒకటి జరిగింది. విశ్వాసు పేరు మీదుగా వాసవి జీవితం ఆనందప్రదమైంది. దురాశలకు పోయిన ధర్మారావు గారికి కలిగిన ఫలితం లోకానికంతటికీ తెలిసిందే. అప్పటికి ఇప్పటికీ రావు బహదూర్ రహస్యం ఎవరికైనా తెలిస్తేగా. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.